ఈ రోజుల్లో కొత్త సినిమాలు కూడా చూడటానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని ప్రేక్షకులు రీ రిలీజ్లు చూడటానికి థియేటర్లకు వెళుతున్నారు. ఇప్పుడు పాత సినిమాలను కొత్తగా థియేటర్లలో చూడటమే ట్రెండ్ అయిపోయింది. రీ రిలీజ్కి వెళ్ళటం, దాని ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం మూవీ లవర్స్కి అలవాటుగా మారింది. అందుకే మేకర్స్ సైతం ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. పాత సినిమాల రీల్స్ అన్నీ తీసి రీ రిలీజ్లకు సిద్ధమవుతున్నారు. తాజాగా మహేష్ బాబు హీరోగా నటించిన భరత్ అనే నేను మూవీ రీ రిలీజ్ని కూడా ప్రకటించారు మేకర్స్. ఇప్పటికే మహేష్ బాబు హీరోగా నటించిన ఎన్నో పాత సినిమాలు ఈ ఏడాదిలో రీ రిలీజ్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి SSMB 29 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ విడుదల అవ్వటానికి కనీసం 3 ఏళ్లైనా పడుతుంది. అందుకే తన పాత సినిమాల నిర్మాతలందరూ ఈ సందర్భాన్ని క్యాష్ చేసుకోవటానికి సిద్ధమయ్యారని అనిపిస్తోంది. అలా తను నటించిన ఎన్నో సినిమాలు గతేడాదిలో, ఈ ఏడాదిలో రీ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ను అలరించాయి. అదే లిస్టులోకి ఇప్పుడు భరత్ అనే నేను కూడా యాడ్ అయ్యింది. కానీ ఈ రీ రిలీజ్ల ట్రెండ్ ఫ్యాన్స్కి సైతం విసుగు తెప్పిస్తోంది. కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన సినిమానే భరత్ అనే నేను. అందులో మహేష్ మొదటిసారి ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. ఒక మంచి సోషల్ మెసేజ్, కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడంతో అప్పట్లో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అంటేనే ఫ్యాన్స్కి నచ్చటం లేదు. ఏప్రిల్ 26న భరత్ అనే నేను రీ రిలీజ్ అవుతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా దీనికి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని కూడా తెలిపారు. కానీ దీనికి ఫ్యాన్స్ దగ్గర నుండి అంతగా పాజిటివ్ రియాక్షన్ రావటం లేదు. మహేష్ ఫ్యాన్స్ సైతం ఈ రీ రిలీజ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. భరత్ అనే నేను సినిమా డ్యూరేషన్ దాదాపుగా 3 గంటలుంటుంది. ఇలాంటి ఒక సోషల్ మెసేజ్ సినిమాను 3 గంటల పాటు ఒకసారి చూడటం ఓకే, కానీ మళ్ళీ మళ్ళీ చూడటం ఎలా సాధ్యం అంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అప్పట్లో ఈ మూవీని DVV ఎంటర్టైన్మెంట్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. ఇప్పుడు DVV నిర్మాణంలో పలు సినిమాలు విడుదలకు పెండింగ్లో ఉన్నాయి. అందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ కూడా ఒకటి. ఒకవైపు పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్కి డేట్స్ ఇవ్వకపోవడంతో ఇది మరీ లేట్ అవుతోంది. అందుకే భరత్ అనే నేను రీ రిలీజ్ గురించి కాకుండా ఓజీ అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.